నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలిసే ఉంటుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం చిన్నపిల్లాడు చాక్లెట్ కోసం ఏడ్చినట్టు ఏడుస్తున్నాడు. ట్రంప్ గారు తాను 6 యుద్ధాలను ఆపానని, తనకు నోబెల్ బహుమతి కావాలని గట్టిగా చెబుతూనే ఉన్నారు. కానీ నార్వే నోబెల్ కమిటీ మాత్రం అయ్యా బాబు, నీ డ్రామా నాకు వద్దు, మాకు అస్సలే వద్దు అంటూ చేతులు ఊపేస్తుంది. అలా ఎలా అనింది అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ పూర్తిగా చూడండి. మొదట ట్రంప్ గారి కళ గురించి మాట్లాడుకుందాం. 79 ఏళ్ల ఈ అమెరికన్ బిలియనీర్ ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు తాను నోబెల్ శాంతి బహుమతికి అర్హుడని గొప్పగా చెప్పుకుంటున్నారు. నేను 6 యుద్ధాలను ఆపానని, నాకు ఈ బహుమతి ఇవ్వాల్సిందే అని ఆయన గట్టిగా కనిపించిన వేదిక పైన చెప్పిందే చెప్పకుండా చెప్తూనే ఉన్నాడు. సరే, నువ్వు ఆపిన 6 యుద్ధాలు ఏవి అని అడిగితే మాత్రం నీళ్లు నములుతూ మాట దాటేస్తున్నాడు. ఇందులో మరీ ట్విస్ట్ ఏంటంటే, మిగతా యుద్ధాలు కాసేపు పక్కన పెట్టి తాను ముందుగా ఆపిన గాజా ఉక్రెయిన్ యుద్ధాల గురించి బాజా ఊదుతున్న ట్రంప్కి ఇంకా అర్థం కాలేదనుకుంటా. అదేంటంటే, గాజా ఉక్రెయిన్లో ఇంకా యుద్ధాలు జరుగుతున్నాయన్న విషయం. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హాం అలియేవ్ వంటి వారు ట్రంప్ని నోబెల్ బహుమతికి సిఫార్సు చేశారు. కానీ ఒక చిన్న సమస్య, నామినేషన్ గడువు మాత్రం జనవరి 31తో ముగిసిపోయింది. ట్రంప్ అధ్యక్షుడిగా తిరిగి వచ్చిన 11 రోజుల్లోనే ఈ గడువు ముగిసింది. అంటే సరిగ్గా టైమింగ్ కుదరలేదన్నమాట. ఇక నోబెల్ కమిటీ వైపు చూస్తే వారి హడావిడిని చూసి నవ్వుకుంటున్నారు. కమిటీ సెక్రటరీ క్రిస్టియన్ బెర్గ్ హార్స్విక్సెన్ ఇటీవలే మాట్లాడుతూ, మేము నామినీలను వారి ఘనతల ఆధారంగా మాత్రమే పరిశీలిస్తాం, మీడియా హైప్, పబ్లిక్ క్యాంపెయిన్లు మాకు పట్టవు అంటూ స్పష్టం చేశారు. అంటే ట్రంప్ గారు ఎంత గొప్పగా ఎన్ని వేదికలెక్కి చెప్పుకున్నా లేదా సోషల్ మీడియాలో హడావిడి చేసినా కమిటీకి పట్టదన్నమాట. 338 మంది వ్యక్తులు, సంస్థలతో కూడిన లాంగ్ లిస్టులో ట్రంప్ ఒకరు. కానీ ఈ లిస్టు 50 ఏళ్ల పాటు రహస్యంగా ఉంటుంది. అంటే ట్రంప్ నామినేట్ అయ్యారా లేదా అని కూడా మనకి ఖచ్చితంగా తెలియదు. ఇంకా గమ్మత్తైన విషయం ఏమిటంటే, ట్రంప్ నార్వే ఫైనాన్స్ మినిస్టర్ జెన్స్ స్టోలెన్బర్గ్తో మాట్లాడుతూ ఫోన్లో టారిఫ్ల గురించి చర్చిస్తూ మధ్యలో నోబెల్ బహుమతి గురించి కూడా ప్రస్తావించారట. ఇది విని, అరే ట్రంప్ గారు, ఇది ట్రేడ్ డీల్ కాదు, నోబెల్ బహుమతి అని స్టోలెన్ మనసులోనే నవ్వుకున్నాడట. నోబెల్ కమిటీ స్వతంత్రంగా పనిచేస్తుందని, రాజకీయ ఒత్తిళ్లకు లొంగదని చరిత్ర చెబుతోంది. 2010లో చైనా నోబెల్ కమిటీకి హెచ్చరికలు చేసినప్పటికీ చైనీస్ డిసిడెంట్ లియూ జియోబోకు బహుమతి ఇచ్చారు. కాబట్టి ట్రంప్ ఎన్ని రికమెండేషన్లు పెట్టుకున్నా లాభం అయితే లేదు. ఇక నిపుణుల అభిప్రాయం ఏంటంటే, ట్రంప్కు నోబెల్ బహుమతి రావడం అసాధ్యమని. ఎందుకంటే నోబెల్ సిద్ధాంతాలు బహుపాక్షిక విధానాన్ని సమర్థిస్తాయి కాబట్టి. కానీ ట్రంప్ గారి అమెరికా ఫస్ట్ విధానం దీనికి పూర్తిగా వ్యతిరేకం. అంతేకాదు, ఆగస్టులో 3 నోబెల్ చరిత్రకారులు ఒక ఆర్టికల్లో ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను పొగడ్డం, ఉక్రెయిన్ యుద్ధంలో అతని వైఖరిని చూసి ట్రంప్కు నోబెల్ ఇవ్వడం అసంబద్ధం అని రాశారు. అంటే ఇది ట్రంప్ గారి నోబెల్ కళకు చెక్మేట్ అన్నమాట. 2025 నోబెల్ శాంతి బహుమతి అక్టోబర్ 10న ప్రకటించబడుతుంది. కానీ ట్రంప్ గారి గట్టి ప్రయత్నాలు, విదేశీ నాయకుల సిఫారసులు ఉన్నప్పటికీ నోబెల్ కమిటీ మీ హడావిడి మాకు పనికిరాదు అని చెప్పేసింది. ఇంత డ్రామా తర్వాత కూడా ట్రంప్కు నోబెల్ రాకపోతే ఆయన మళ్ళీ సోషల్ మీడియాలో రచ్చ చేస్తారేమో చూడాలి. ఏదేమైనా ట్రంప్ గారు నోబెల్ అనేది మీ ఆఫీస్లో 10 మంది మిమ్మల్ని అభినందించడం అని అనుకుంటున్నారా? నోబెల్ అనేది ఒక గొప్ప అవార్డు. మీరేమనుకుంటున్నారు? ట్రంప్ గారు నోబెల్ శాంతి బహుమతికి అర్హుడా కాదా? కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.